పారిశ్రామిక యాక్సెస్ నియంత్రణ. నేటి అధిక ప్రమాదకర పారిశ్రామిక వాతావరణాలలో యాక్సెస్ నియంత్రణ కేవలమొక ద్వారం కాదు, ఇది రక్షణ యొక్క మొదటి ప్రాధాన్యత. ఫ్యాక్టరీ భద్రత యొక్క ప్రధాన భాగంలో నిఘా, ధృవీకరణ మరియు నియంత్రణపై నిర్మించబడిన వ్యవస్థ ఉంది. ప్రవేశద్వారం వద్ద శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డు ఎంట్రీలు మరియు నిష్క్రమణలను పర్యవేక్షిస్తాడు. ప్రతి వ్యక్తి గుర్తింపు తనిఖీలు మరియు అధికార ప్రోటోకాల్ల ద్వారా వెళ్ళాలి. ఆధునిక యాక్సెస్ నియంత్రణ వ్యవస్థలు బయోమెట్రిక్ ధృవీకరణ, RFID బ్యాడ్జ్లు మరియు ప్రత్యక్ష పర్యవేక్షణ సాధనాలతో భౌతిక అడ్డంకులను మిళితం చేస్తాయి. ప్రాంగణంలోకి ప్రవేశించే వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తాడు. లైసెన్స్ ధృవీకరణ నుండి అండర్ బాడీ స్కానింగ్ వరకు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. సందర్శకులు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించబడరు. ప్రతి సందర్శకుడికి సైన్ ఇన్ చేయాలి, బ్యాడ్జ్ జారీ చేయాలి మరియు సంబంధిత ఉద్యోగి ద్వారా ఎస్కార్ట్ చేయాలి. ప్లాంట్ లోపల యాక్సెస్ క్లియరెన్స్ స్థాయి పరిమితం చేయబడింది. ఉద్యోగులు వారికి అధికారమున్న జోన్లలో మాత్రమే ప్రవేశించగలరు. అనధికార యాక్సెస్ లాగిన్ చేస్తే సిస్టమ్ అప్రమత్తం చేయబడుతుంది మరియు యాక్సెస్ను నిరాకరిస్తుంది. అత్యవసర పరిస్థితిలో ఆటోమేటెడ్ సిస్టమ్లు లాక్డౌన్ ప్రోటోకాల్లను ప్రేరేపిస్తాయి. అన్ని యాక్సెస్ పాయింట్లు మూసివేయబడతాయి మరియు అత్యవసర ప్రతిస్పందనదారులు మాత్రమే లాక్డౌన్ను అధిగమించగలరు. ప్రతి యాక్సెస్ ఈవెంట్ లాగ్ చేయబడుతుంది. ఎవరు ప్రవేశించారు, ఎప్పుడు, ఎక్కడ. ఈ డిజిటల్ ట్రయల్ జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది మరియు సంఘటన దర్యాప్తుకు మద్దతు ఇస్తుంది. పారిశ్రామిక యాక్సెస్ నియంత్రణ అనేది నిరంతర ప్రక్రియ. వ్యక్తులు, విధానాలు మరియు సాంకేతికతను కలపడం భద్రత గేట్ వద్ద ప్రారంభమవుతుంది మరియు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.